ఎప్పుడో ఏదో ఒక వ్యాఖ్యలతో ఎప్పుడూ వివాదాల్లో ఉండే శ్రీరెడ్డి తాజాగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళితే తెలుగులో నేను శైలజ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తర్వాత నాని హీరోగా నటించిన నేను లోకల్ సినిమాలో కథానాయికగా నటించింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటితో మోడ్రన్ మహానటి అయిపోయింది. ఈ సినిమాతో నటిగా కీర్తి సురేష్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ భామ దక్షిణాదిలో తెలుగు, తమిళంతో పాటు హిందీలో కథానాయికగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. తాజాగా బాలీవుడ్లో చేయబోయే సినిమా కోసం ఎవరూ గుర్తుపట్టలేనంతగా కీర్తి సురేష్ చాలా సన్నబడింది. తాజాగా ఈమె ఓ ఫ్లైట్లో ప్రయాణం చేస్తే తోటి ప్రయాణికులెవరూ ఆమెను గుర్తుపట్టలేకపోయారని సంచలన నటి శ్రీరెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్లో తెలిపింది. అంతేకాదు కీర్తి సురేష్ను తాను కూడా గుర్తుపట్టలేకపోయానని చెప్పింది. అంతేకాదు అక్కడున్న ప్రయాణికులందరూ నన్ను గుర్తుపెట్టి నాతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు, కానీ కీర్తి సురేష్ను అసలు పట్టించుకోలేదు. ఆ తర్వాత కొంతమంది సినిమా వాళ్ళు ఆమెను రిసీవ్ చేసుకోవడంతో నాతో పాటు చాలా మందికి ఆమె కీర్తి సురేష్ అన్న విషయం తెలిసింది. ఇక మహానటిలో కీర్తి సురేష్ నటనను అందరూ మెచ్చుకున్నారు, కానీ ఆ క్రెడిట్ అంతా కీర్తి సురేష్ది మాత్రం కాదు. ఆ సినిమాను తీసిన దర్శకుడు నాగ్ అశ్విన్ కు చెందుతుందని చెప్పుకొచ్చింది. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి.